నెల్లూరు జిల్లా గూడూరులో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ధర్నాకు దిగారు. దుగ్గరాజపట్నం పోర్టు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టవర్ క్లాక్ సెంటర్లో నిరసన చేపట్టారు. దుగ్గరాజపట్నం పోర్టుని సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పోలవరం, అమరావతి గురించే మాట్లాడుతూ ఉంటారు, పోర్టు గురించి మాట్లాడరన్నారు. గూడూరు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. విశాఖపట్నం లాగా కావాలనంటే దుగ్గరాజపట్నం అవసరం. గూడూరు విశాఖపట్నం, చెన్నై లాగా కావాలంటే దుగ్గరాజపట్నం అవసరం. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ దుగ్గరాజపట్నం ఓడ రేవును విభజన చట్టంలో పెట్టింది. పోలవరాన్ని ఎట్లా పెట్టారో అలాగే విభజన చట్టంలో దుగ్గరాజపట్నం ఓడ రేవు నిర్మాణాన్ని పూర్తి చేయాలని పెట్టడం జరిగింది. పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని వచ్చింది, దీన్ని ఆపారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆపాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టు ఆయనకు దగ్గర బంధువు, ఆయన పేరేదో మర్చిపోయాను, మా ఇంటి పేరే వాళ్ళది కూడా. మరి ఆ చింతా విశ్వేశ్వరరావుకు సహాయం చేసేదాని కొరకుగా చంద్రబాబు నాయుడు ఒక జాబ్ రాశాడు నితిన్ గడ్కరీకి. దుగ్గరాజపట్నం పోర్టు వద్దు, గూడూరు పట్టణం ఏమైనా పర్వాలేదు, మరి మా బంధువుకు సహాయం చేయమని ఆయన జాబ్ రాశాడు. జాబ్ వాడు ఉంది.